కాకినాడ జిల్లా ఏలేరు వరద బాధిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి బెంగళూరు వెళ్లిపోయారు. కాకినాడ జిల్లాలోని వరద ప్రాంతాల్లో గట్టు దాటి పొలంలోకి దిగిన ఆయన పెద్దగా వరద ప్రభావం లేని ఏరియాలో మాత్రం హడావుడి చేసి వెళ్లారు. ముంపుకు గురైన ప్రాంతాలను చూడమని అక్కడ వారు అడిగినా ఆయన వెళ్లలేదు. ఇక ఈ సందర్భంగా ఆయన మీడియా ముందుకొచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బెజవాడ తరహాలోనే ఏలేరు వరదలు కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని వ్యాఖ్యానించి విమర్శల పాలవుతున్నారు. అసలు ఆయన ఎందుకు వచ్చారో ఎందుకు వెళ్లారో అని అక్కడ జనం చర్చించుకోవడం కనిపించింది. మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే, సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతలమైందో అదే రకమైన మోడస్ ఆపరాండా, అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది. కారణం ఏమిటి అని అంటే, సైక్లోన్ వస్తుంది, డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది, భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి 31వ తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేసినారు, అలర్ట్ చేసినారు. కాకినాడ జిల్లా ఏలూరు ప్రాజెక్టు వరద ప్రాంతంలో పర్యటించి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ వరదలు కూడా కూటమి సర్కార్ వైఫల్యమేనని తేల్చేశారు. వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో పైపైన తిరగేసి వెళ్లిపోయిన ఆయన చంద్రబాబుని టార్గెట్ చేయటమే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడా గట్టుదాటి పొలంలోకి దిగని ఆయన ఎప్పటిలానే నెత్తిన చేతులుంచుతూ ముద్దులు పెడుతూ కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వ వైఫల్యాలను సమర్థించుకునే ప్రయత్నం చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏలూరు ఆధునికీకరణ పనులు చేపట్టలేకపోయిన మాట వాస్తవమేనని మాజీ సీఎం జగన్ అంగీకరించారు. తాను అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు భారీ వర్షాలు, ప్రాజెక్టు నిండా నీరుండటం వల్లే ఆ పనులు చేయలేకపోయినట్టు వివరించారు. ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు చేయాలంటే క్రాప్ హాలిడే ప్రకటించాల్సి ఉంటుందని, దానివల్ల రైతులు నష్టపోతారనే కారణంతోనే పనులు చేయకుండా నాడు వదిలేశామని విచిత్ర వాదన వినిపించారు. 2008 నుంచి 2023 దాకా, అంటే మా ప్రభుత్వం దాకా కూడా, ఇంకా మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంకా చేయలేకపోయే మోడర్నైజేషన్ అనుకున్నంత వేగంగా అనేదానికి కారణమన్నా ఉంది. కారణం ఏమిటంటే, ప్రతి సంవత్సరము బ్రహ్మాండమైన వర్షాలు పడతా ఉన్నాయి, రిజర్వాయర్లు పూర్తిగా నిండున్నాయి. ఆ టైంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి, రిజర్వాయర్ నిండుగా పెట్టి క్రాప్ హాలిడే డిక్లేర్ చేసి రైతులను ఇబ్బంది పాలు చేయడం ఇష్టం లేక కొద్దో గొప్ప మోడర్నైజేషన్ కార్యక్రమంలో కొద్దో గొప్ప మేము అనుకున్నంత వేగంగా చేయలేకపోయి ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంత కరువే ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నా. ఆ 5 సంవత్సరాలు ఏమాత్రం చేశాడని అడుగుతా ఉన్నా. 2008 ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి 2023, 2024 జగన్మోహన్ రెడ్డి గారి హయాం వరకు, జగన్ హయాం దాకా, మధ్యలో చంద్రబాబు హయాంతో కూడా కలుపుకుంటే కూడా ఇది కెనాల్ మోడర్నైజేషన్ కాబట్టి పంటలు అప్పుడప్పుడు ఆపుకుంటూ క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తూనే మోడర్నైజేషన్ చేయాల్సి వస్తుంది, ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లు ఉన్న పరిస్థితి అయితే. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మొత్తం సంవత్సరాలు కలిపి 2015 నుంచి 2023, 2024 దాకా చూసుకుంటే కూడా ఈ 9 ఏళ్ళు కలిపితే కూడా అందరి ప్రభుత్వాలలో కూడా ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 95 కోట్ల రూపాయలు. ఏలేరు ఆధునికీకరణ చేయకపోవటం వల్లే వరద కాకినాడ జిల్లాను చాలా వరకు ముంచేసింది. దానికి గత వైసీపీ పాలనే కారణమంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయవాడ, ఏలూరు వరదలు మ్యాన్మేడ్ వరదలంటూ అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్. వాస్తవానికి జగన్ సీఎం కాకముందు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణకు టెండర్లు పూర్తి చేసి పనులకు శంకుస్థాపన చేసింది.
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ రివర్స్ టెండరింగ్ పేరుతో వాటిని రద్దు చేశారు. 5 ఏళ్లు ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారు. అయితే ఈ తప్పిదాలను కప్పిపుచ్చుకోవటానికి కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బిచ్చింది చంద్రబాబు, ఫేజ్ 1 అవనండి, ఫేజ్ 2 అవనండి. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను ఎలా ఆదుకోవాలి, రైతులను ఎలా ఆదుకోవాలని మొన్న ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తామని అటు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇటు మా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చెప్పారు, నేను చెప్పాను. దీనికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాం. ఇది ఆగదు. 5 ఏళ్ళు నువ్వు కూర్చున్నా మొదలే, ఇది ఆగే పరిస్థితి కాదు. క్రాప్ హాలిడే ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు చదువు సంఖ్య లేదు, తెలియదు నీకు. సంవత్సరానికి 6 నెలల గ్యాప్ ఉంటుంది. 6 నెలల్లోనే ఏలే రాజకీకరణ చేస్తాం, చేసి తీరుతాం. అంతేగాని క్రాప్ హాలిడే ఇచ్చి రైతుల్ని నష్టపెట్టడానికి ఏ విధమైన అవసరం లేదని కూడా నేను తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కరువు ఉందా? పురుషోత్తపట్నంతో 2 పంటలు పండాయి. నువ్వు వచ్చాక ఏలేరులో 7 టీఎంసీ నీరు, పంటలు లేవు, 100 కోట్ల నష్టం. మా రైతులు, మా పిఠాపురం చెల్లెమ్మలో బెల్లం తాళ్ళన్నీ కూడా బ్యాంకులో ఉన్నాయి. పంట నష్టాలను యాప్ సహాయంతో ప్రభుత్వం పారదర్శకంగా నమోదు చేస్తుంటే జగన్ మాత్రం అసలు ఇంకా నమోదు జరగలేదని ఆరోపించారు. అదే సమయంలో చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అక్కసును వెళ్లగక్కారు. చంద్రబాబు డ్రామా ఆర్టిస్ట్ అని, పవన్ కళ్యాణ్ సినిమా ఆర్టిస్ట్ అని విమర్శించారు. ఈ క్రాపే జరగనప్పుడు ఇక దీనికి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి నీకు ఏ రకంగా నీకు సొమ్మిస్తాడు? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాడు ఎవడైతే రాసుకుంటాడో, నీ పేరేం పేరు? సాంబా అంటే వైసీపీనో లేకపోతే న్యూట్రల్లో అయితే రాదు. ఒక నిమిషం, ప్రకాష్ ఏమన్నా తెలుగుదేశం అని అనుకో, ప్రకాష్ టిక్. ఈ క్రాప్ లేదు, పారదర్శకత లేదు, ఇన్సూరెన్స్ ఎట్టాగు లేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇప్పటి వరకు వీళ్ళకి కావాల్సిన ప్రకారం వీళ్ళకి కావాల్సినోనికి నచ్చినోనికి ఇస్తారు, నచ్చినోనికి జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్ కానీ రెవెన్యూ అధికారులు కానీ వచ్చి పంట నష్టం వేసిన దాఖలాలు లేవు. ఒక పిఠాపురం కాకినాడ నియోజకవర్గం కాదు, జిల్లానే కాదు, అటు కోనసీమలో కూడా దాదాపు 3వ వరదైనా సరే ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు అనేది ప్రజలు చెప్తున్నారు. అదే కదా చెప్తా ఉన్నా. బాని పేరేం పేరు? సత్య. అదే సత్య నేను చెప్తా ఉన్నాను. ప్రభుత్వం స్పందించడం లేదనే కదా నేను చెప్పేది. ప్రభుత్వం అంతా ఫోటోలకు పరిమితం అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి టోటల్గా డ్రామా ఆర్టిస్ట్ అయిపోయినాడు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా స్టార్, కానీ ఇక్కడ కాదు. పాపం ఆయన కొత్తగా వచ్చాడు, పాపం ఆయనకి ఏం తెలిసినట్టు లేదు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మించిపోయినాడు. ఆయన సినిమా ఆర్టిస్ట్ అయితే ఈయన డ్రామా ఆర్టిస్ట్. బెజవాడలో 2 సార్లు పర్యటించిన జగన్ పిఠాపురంలో ఒకసారి పర్యటించి వరదలను మ్యాన్మేడ్ డిజాస్టర్ అనటాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్లలో జగన్ పరిపాలనే రాష్ట్రానికి పెద్ద మ్యాన్మేడ్ డిజాస్టర్ అని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు వింతగా ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన కార్యక్రమాలకి భిన్నంగా ప్రజలకి అండగా నిలబడాల్సిన సందర్భంలో కేవలం విమర్శలకే గురి చేయడం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం. విజయవాడ నగరంలో 2 సార్లు పర్యటించారు. నిన్న పిఠాపురంకి వెళ్ళారు, కాకినాడలో. మ్యాన్మేడ్ డిజాస్టర్ అని ప్రతి చోట ఇదొక ఊత పదంలాగా అయిపోయింది దానికి. అసలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతిపెద్ద విపత్తు. జగన్ వెళ్లింది వరద బాధితులను పరామర్శించి, పెను విపత్తు కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి, కష్టంలో ఉన్న ప్రజలను ఓదార్చటానికి. కానీ జగన్ కాకినాడ జిల్లా పర్యటనలో ఇవేవీ కనిపించలేదు. బాధితులతో పెద్దగా మాట్లాడిందే లేదు.
కారు దిగి 2 అడుగులు కూడా నడవకుండానే రోడ్లపైనే వారితో పొడిగా మాట్లాడి మమ అనిపించేశారు. ఏలేరు వరదకు అత్యధికంగా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం అతలకుతలం కాగా నిరసనలు నిలదీతల భయంతో ఆ మండలాన్ని కాదని ఆ పక్కనే ఓ మోస్తరు ముంపు ఉన్న పిఠాపురం, యూకొత్తపల్లి మండలాల్లో పర్యటించారు. వాస్తవానికి ఏలేరు వరద ముంపునకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని బాధితుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 2022లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు గొల్లప్రోలులో ఓ సభకు హాజరై ఏలేరు ఆధునికీకరణ ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు 292 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేదు. దీంతో ఏలేరు వరదల్లో 64 గ్రామాలు కకావికలమయ్యాయి. ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తే నిరసనలు వస్తాయనే భయంతో పెద్దగా నష్టం లేని ప్రాంతంలో పర్యటించి వెళ్లారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలా పర్యటన పూర్తి చేసిన జగన్ తిరిగి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. For more videos like this, subscribe Big TV channel.